హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఆ దేవుడు కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిపిస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. దేవుడా, భారమంతా నీపైనే వేస్తున్నాము, తులసికి ఏం కాకూడదు అని చెప్పి లక్ష్మి దండం పెట్టుకుంటూ ఉంటుంది. చెల్లమ్మ, తులసి చాలా మంచిది, తులసికి దేవుడు అన్యాయం చేయడు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు. అవును వదిన గారు, ఆయన చెప్పింది నిజమే, తులసి చాలా మంచిది, ఎప్పుడు కూడా ఎవరికి హాని చేయాలనుకోదు, అలాంటి తులసికి దేవుడు తప్పకుండా మంచి చేస్తాడు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజంగా ఆ దేవుడు ఉండుంటే తప్పకుండా తులసి బ్రతుకుతుంది అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, అలా మాట్లాడుకురా అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. అమ్మా, తులసిని జాగ్రత్తగా చూసుకోండి, తులసి స్పృహలోకి వస్తే నాకు ఫోన్ చేయండి, నేను గుడికి వెళ్ళి తులసిని బ్రతికించమని మొక్కుకుంటాను అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. ఎక్కడి గుడికి సిద్ధు అని విశాలాక్షి అడుగుతూ ఉంటుంది. దగ్గరలో ఉన్న గుడికమ్మ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటే, నేను కూడా నీతో వస్తాను సిద్ధు అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. సరేమ్మా, పద వెళ్దాం అని చెప్పి సిద్ధు విశాలాక్షి ఇద్దరూ కలిసి గుడికి బయలుదేరుతూ, వదిన గారు తులసిని జాగ్రత్తగా చూసుకోండి, ఆ దేవుడికి మొక్కుకొని వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటే, సరే వదిన గారు అని చెప్పి విశాలాక్షికి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు కనిష్క, ఆ తులసి ఈ పాటికే చచ్చిందన్న వార్త టీవీలో వస్తూ ఉంటుంది, టీవీ పెట్టండి డాడీ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక మునుస్వామి టీవీ ఆన్ చేస్తాడు. డాడీ, న్యూస్ ఛానల్ పెట్టు డాడీ అని కనిష్క అంటూ ఉంటే, కనిష్క కంగారు పడకమ్మా అని మునుస్వామి కనిష్కకు చెప్పి న్యూస్ ఛానల్ పెడతాడు. కాబోయే ఎమ్మెల్యేని గన్తో షూట్ చేసి చంపాలనుకున్న అజ్ఞాత వ్యక్తులు అని చెప్పి బ్రేకింగ్ న్యూస్లో వస్తూ ఉంటుంది. ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరో కాదు, నేనే అని కనిష్క చాలా సంతోషంగా తనలో తానే అనుకుంటూ ఉంటుంది. ఇంకా ఆ తులసి చావలేదా, అందుకే టీవీలో ఇంకా ఆ తులసి చచ్చినట్టు చూపించట్లేదా అని చెప్పి కనిష్క ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాకపోయినా కాసేపటి తరువాతైనా ఆ తులసి చచ్చిందన్న శుభవార్త నా చెవిన పడబోతుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సిద్ధు విశాలాక్షి ఇద్దరు కలిసి గుడికి వెళ్తారు. గుడిలో ఒక ఆడమనిషి ఏడుస్తూ ఉంటే పంతులు గారు ఆడమనిషి దగ్గరకు వెళ్ళి, ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు, గుడికి వచ్చి ఎవరు కూడా ఏడవరమ్మా, సంతోషంగా గుడి నుంచి తిరిగి వెళ్తారు, నీ సమస్య ఏంటో చెప్పు తల్లి అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. నా భర్త ప్రాణాపాయంలో ఉన్నాడు, ఆయన బ్రతకటం కష్టమని డాక్టర్లు చెప్తున్నారు, ఎలాగైనా సరే నా భర్త బ్రతకాలి డాక్టర్ అని చెప్పి ఆవిడ పంతులు గారికి చెప్తూ ఉంటుంది. దేవుడి పైన భారం వేయమ్మా, తప్పకుండా దేవుడు నీ భర్తకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. అందుకే గుడికి వచ్చి దేవుడిపై భారం వేస్తూ ఏడుస్తున్నాను పంతులు గారు అని చెప్పి ఆవిడ చెప్తూ ఉంటుంది. దేవుడిపై భారం వేయటం అంటే అలా కాదమ్మా, మనస్ఫూర్తిగా నీ మనసులో ఉన్న కోరికను ఆ భగవంతుడికి చెప్పుకొని మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోమ్మా, తప్పకుండా నీ కోరిక నెరవేరుతుంది అని పంతులు గారు చెప్తూ ఉంటారు. పంతులు గారు, అలా ఎవరైనా చేయొచ్చా, ఆవిడ మాత్రమే చెయ్యాలా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఎవరు ప్రాణాపాయంలో ఉన్నా కూడా ఆ దేవుడు వాళ్ళను కనికరించాలంటే ఎవరైనా చేయొచ్చు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటారు. అయితే నా భార్య తులసి కూడా ప్రాణాపాయంలో ఉంది, తులసిని బ్రతికించుకోవడం కోసం నేను కూడా మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతాను పంతులు గారు అని సిద్ధు చెప్తూ ఉంటే, సరే బాబు, నీ భార్య ప్రాణాపాయం నుంచి ఖచ్చితంగా బయటపడుతుంది, ఆ స్వామి వారికి మొక్కు చెల్లించుకో అని పంతులు గారు చెప్తూ ఉంటే, ఇక సిద్ధు మోకాళ్ళ మీద గుడిమెట్లు ఎక్కటానికి సిద్ధం చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు విశాలాక్షి, వద్దురా సిద్ధు, నిన్ను చాలా అపురూపంగా పెంచుకున్నాను, నువ్వు మోకాళ్ళ మీద మెట్లు ఎక్కలేవురా అని చెప్పి చెప్తూ ఉంటే, తులసి కోసం ఏమైనా చేస్తానమ్మా అని సిద్ధు అంటూ ఉంటాడు. పంతులు గారు, ఆ కర్పూరం తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. కర్పూరం ఎందుకు నాయనా అని పంతులు గారు అంటూ ఉంటే, ఆ దేవుడు నా తులసిని తొందరగా కరుణించాలి అందుకే అని సిద్ధు అంటూ ఉంటాడు. అలాంటివి అవసరం లేదు బాబు అని పంతులు గారు చెప్తూ ఉంటే, పర్వాలేదు పంతులు గారు, నా చేతిలో కర్పూరాన్ని పెట్టి వెలిగించండి, నేను అలానే గుడి మెట్లు ఎక్కుతాను అని సిద్ధు చెప్తూ ఉంటాడు. ఒరే సిద్ధు, ఎందుకురా నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. తులసి కోసం నేను ఏమైనా చేస్తాను అని సిద్ధు మోకాళ్ళ మీద గుడి మెట్లు ఎక్కుతూ చేతిలో హారతి కర్పూరాన్ని వెలిగించుకొని ఏడుస్తూ, నా తులసి బ్రతకాలి, నా తులసి ప్రాణాపాయం నుంచి బయటపడాలి అని చెప్పి దేవుడికి మొక్కుకుంటూ ఉంటాడు. ఇక అలా గుడి మెట్లు ఎక్కటం పూర్తవ్వగానే గుళ్ళోకి వెళ్ళి స్వామివారికి నమస్కారం చేసుకుంటాడు. నా తులసి ప్రాణాపాయం నుంచి బయటపడిందని ఇంకా ఫోన్ రాలేదు అంటే, నా తులసి ప్రాణాపాయం నుంచి బయటపడలేదా, నువ్వు ఇంకా నా తులసిపై
శాంతించలేదా స్వామి? నువ్వు శాంతించాలంటే ఏం చేయాలి అని చెప్పి సిద్ధు దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాడు. ఇక దగ్గరలో కొరడా కనిపిస్తూ ఉంటే సిద్ధు ఆ కొరడా తీసుకొని తనను తానే శిక్షించుకుంటూ ఉంటారు. ఏంటి నాయనా ఈ పని అని పంతులు గారు అడుగుతూ ఉంటే ఆ దేవుడికి ఇంకా నా తులసిపై ఆగ్రహం తగ్గలేదు. అందుకే ఆ దేవుడి ఆగ్రహం తగ్గించడం కోసం నన్ను నేనే శిక్షించుకుంటున్నాను అని చెప్పి సిద్ధు తనను తానే కొరడాతో కొట్టుకుంటూ ఉంటాడు. వద్దు బాబు, అలాంటివి చేయకూడదు అని పంతులు గారు అంటూ ఉంటే నా తులసి ప్రాణాపాయం నుంచి బయటపడిందని తెలిస్తేనే నన్ను శిక్షించుకోవడం నేను ఆఫ్ చేస్తాను అని సిద్ధు అంటూ ఉంటాడు. ఒరే సిద్ధు, వద్దురా, నిన్ను ఇలా చూడలేకపోతున్నానరా అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, నువ్వు ఇక్కడ నుంచి తులసి దగ్గరకు వెళ్ళు. తులసి స్పృహలోకి రాగానే నాకు ఫోన్ చేయమ్మా, అప్పుడే నేను ఇలా కొట్టుకోవడం ఆఫ్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకురా ఇలా మూర్ఖంగా చేస్తున్నావు అని చెప్పి విశాలాక్షి అంటుంది. తులసి కోసమమ్మా, తులసి ప్రాణాలు కాపాడటం కోసమమ్మా అని చెప్పి సిద్ధు కొరడా తీసుకొని అలా కొట్టుకుంటూ ఉంటాడు. దేవుడా, తులసి ప్రాణాపాయం నుంచి బయటపడాలి, లేదంటే నా కొడుకు పిచ్చివాడైపోతాడు అని చెప్పి విశాలాక్షి దేవుడికి దండం పెట్టుకొని, ఒరే సిద్ధు, నేను హాస్పిటల్కు వెళ్తున్నాను, తులసి క్షేమంగా ఉంటే వెంటనే నీకు ఫోన్ చేస్తానరా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక విశాలాక్షి పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు వెళ్ళి, ఏమండి తులసి స్పృహలోకి వచ్చిందా అని బసవరాజుని అడుగుతూ ఉంటుంది. ఇంకా రాలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు. తులసి క్షేమం కోసం అక్కడ మన సిద్ధు తన్ను తానే శిక్షించుకుంటున్నాడండి అని చెప్పి విశాలాక్షి చెప్తూ ఉంటుంది. భగవంతుడా, నా కోడలు కళ్ళు తెరవాలి, నా కొడుకు తన్ను తాను శిక్షించుకోవడం ఆగిపోవాలి అని చెప్పి విశాలాక్షి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే నర్సు పరిగెత్తుకుంటూ డాక్టర్ డాక్టర్ అని చెప్పి డాక్టర్ రూమ్లోకి వెళ్తుంది. ఇక డాక్టర్ ఏమైంది అని నర్స్ని అడుగుతూ ఉంటే తులసి అనే పేషెంట్ స్పృహలోకి వచ్చింది అని చెప్పి నర్స్ చెప్తూ ఉంటుంది. సరే పద వెళ్దాం అని చెప్పి డాక్టర్ తులసి రూమ్లోకి వెళ్తూ ఉంటే, డాక్టర్ తులసి తులసి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటే, పేషెంట్ ఇప్పుడే స్పృహలోకి వచ్చింది, తన కండిషన్ ఏంటో చెక్ చేసి చెప్తాను అని చెప్పి డాక్టర్ తులసి రూమ్లోకి వెళ్తుంది. తులసికి చెక్ చేసి కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే, నా కూతురు తులసికి ఎలా ఉంది డాక్టర్ అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏ దేవుడో ఆ అమ్మాయిని కరుణించాడు, ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఇలాంటివి అసలు రేర్ కేసెస్లో మాత్రమే జరుగుతాయి, ఇది ఒక అద్భుతం అని చెప్పాలి, మిరాకిల్ అని చెప్పాలి అని డాక్టర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్, గొప్ప శుభవార్త చెప్పారు అని విశాలాక్షి అంటూ ఉంటుంది. ఏమండి వెంటనే సిద్ధుకి ఫోన్ చేయండి అని విశాలాక్షి చెప్తూ ఉంటే ఇక బసవరాజు సిద్ధుకి ఫోన్ చేస్తాడు. సిద్ధు ఫోన్ లిఫ్ట్ చేసి, నానా తులసి స్పృహలోకి వచ్చిందా అని చెప్పి అడుగుతూ ఉంటే, ఒరే సిద్ధు, తులసి స్పృహలోకి రావటమే కాదు, షీ ఈజ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్ అని డాక్టర్ చెప్పారా, నువ్వు వెంటనే వచ్చాయి అని బసవరాజు చెప్తూ ఉంటే, సరే నాన్న ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి సిద్ధు గుడిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి, నీ కోపం నీ ఆగ్రహం తగ్గిందనమాట, తులసిని క్షేమంగా ప్రాణాపాయం నుంచి బయటపడేశావన్నమాట, తులసితో కలిసి మరొకసారి నీ గుడికి వచ్చి నీ మొక్కు చెల్లించుకుంటాము, నా తులసిని బ్రతికించినందుకు థ్యాంక్స్ దేవుడా అని సిద్ధు పరిగెత్తుకుంటూ హాస్పిటల్కు బయలుదేరతాడు. ఇక మరోవైపు తులసి రూమ్లోకి లక్ష్మి, విశాలాక్షి, బసవరాజు, శ్రీనివాసరావు, ఖుషి వెళ్తారు. తులసి అమ్మా అని ఖుషి పిలుస్తూ ఉంటే తులసి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. అమ్మా నీకెలా ఉంది అని ఖుషి అడుగుతూ ఉంటే, బాగానే ఉంది ఖుషి అని తులసి మెల్లగా చెప్తూ ఉంటుంది. అమ్మ తులసి ఇప్పుడు ఎలా ఉంది అని లక్ష్మి అడుగుతూ ఉంటే, బాగానే ఉందమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ హాస్పిటల్లోకి వస్తూ ఉంటాడు. తులసి అని సిద్ధు తులసి చెయ్యి పట్టుకొని, ఎలా ఉంది తులసి అని చెప్పి అడుగుతూ ఉంటే, బాగానే ఉందండి, మీ ఒంటి నిండా ఏంటండి ఇవన్నీ అని తులసి అడుగుతూ ఉంటుంది. నిన్ను బ్రతికించమని ఆ దేవుడిని మొరపెట్టుకున్నాడమ్మా, దేవుడు నిన్ను బ్రతికించకపోయేసరికి తన్ను తానే శిక్షించుకున్నాడమ్మా అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది. నిజమా అత్తయ్య చెప్పేది అని తులసి అంటూ ఉంటే, అవును అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు. ఎందుకండి ఇదంతా అని తులసి అంటూ ఉంటే, నువ్వు నా ప్రాణం తులసి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేవను అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక తులసి సిద్ధుని హగ్ చేసుకుంటుంది. ఇద్దరు కూడా ఒకరినొకరు హగ్ చేసుకుంటారు. డాక్టర్ ఏమన్నారు, తులసికి ఇక ఎలాంటి ప్రమాదం లేదన్నారా అని సిద్ధు బసవరాజు వాళ్ళని అడుగుతూ ఉంటాడు. అప్పుడే డాక్టర్ వస్తాడు. హాయ్ సిద్ధు గారు, మీ వైఫ్ తులసికి ఇక ఎలాంటి ప్రమాదం లేదు, ప్రాణాపాయం నుంచి బయటపడినట్టే, కాసేపట్లో డిశ్చార్జ్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటే, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు. నిజంగా చెప్పాలంటే మీ వైఫ్ని బ్రతికించింది మేం కాదు మీరే అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. సర్జరీ చేసి బుల్లెట్ మాత్రమే మేము తీయగలము, కానీ దేవుడి పైన భారం వేయాలి అనగానే దేవుడు కళ్ళు తెరిపించడం కోసం మీరు ఎలాంటి ప్రయత్నాలు చేశారో, మీ భార్యను బ్రతికించుకోవడం కోసం ఎలాంటి ప్రయత్నాలు చేశారో అన్నీ తెలిసాయి అని డాక్టర్ చెప్తూ ఉంటారు.
డాక్టర్ మెడిసిన్ ఏమైనా వాడాలా అని సిద్ధు అంటూ ఉంటే, మీరు ఒకసారి నా రూమ్కి రండి, మెడిసిన్ రాసిస్తాను, ఆ తరువాత తులసిని డిశ్చార్జ్ చేసుకొని కూడా తీసుకెళ్ళిపోవచ్చు అని డాక్టర్ చెప్తూ ఉంటే, సరే డాక్టర్ అని చెప్పి సిద్ధు అంటాడు. అమ్మ తులసిని చూస్తూ ఉండండి, నేను ఇప్పుడే మెడిసిన్ రాపించుకొని వస్తాను అని చెప్పి సిద్ధు డాక్టర్ వెనుక వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనిష్క న్యూస్ ఛానళ్ళన్నీ కూడా పెట్టి తులసి చచ్చిందా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది. అప్పుడే బ్రేకింగ్ న్యూస్లో కోలుకున్న కాబోయే ఎమ్మెల్యే శ్రీమతి తులసి అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అది చూసి కనిష్క షాక్ అవుతుంది. తులసి కోలుకుంటుందా? తులసి బ్రతకూడదు అనుకున్నానే, తులసి నువ్వు ఎలా బ్రతుకుతావే, నిన్ను బ్రతకనివ్వను అని చెప్పి కనిష్క మనసులో అనుకొని కోపంగా హాస్పిటల్కు బయలుదేరుతుంది. ఇక మరోవైపు లక్ష్మి, వదిన గారు తులసిని చూస్తూ ఉండండి, ఇప్పుడే వస్తాను అని విశాలాక్షికి చెప్పి పక్కకు వెళ్తుంది. ఇక శ్రీనివాసరావు కూడా ఎక్కడికి వెళ్తున్నావు లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఏమండి ఇలా రండి, తులసి ప్రమాదంలో ఉందని తెలియగానే ఇంటి దగ్గర చెప్ప పెట్టకుండా వచ్చేసాము, ఒకసారి ఇంటికి ఫోన్ చేయండి, మాట్లాడదాము అని చెప్పి లక్ష్మి అంటుంది. సరే లక్ష్మి అని శ్రీనివాసరావు ఇంటికి ఫోన్ చేస్తాడు. లక్ష్మి, శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి వాణితో జరిగిందంతా కూడా చెప్తూ ఉంటారు. ఇక అదే సమయానికి బసవరాజు ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. బసవరాజు కూడా ఫోన్ మాట్లాడుతూ పక్కకు వెళ్తాడు. ఇంకా మరోవైపు ఇక విశాలాక్షి మాత్రమే తులసి దగ్గర ఉంటుంది. విశాలాక్షి కూడా వాష్రూమ్ కని వాష్రూమ్లోకి వెళ్తుంది. ఈలోగా కనిష్క హాస్పిటల్ దగ్గరకు వస్తుంది. తులసి కళ్ళు మూసుకొని రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఓసే తులసి, భలే దొరికావే నువ్వు, నిన్ను ఈ భూమి మీద లేకుండా ఎలా చేద్దామా అనుకుంటుంటే ఒంటరిగా దొరికావు. మీ అమ్మ నాన్న అక్కడ ఫోన్ మాట్లాడుతున్నారు, ఇప్పుడే వచ్చేలా లేరు. బసవరాజు కూడా ఇక్కడ లేడు, సిద్ధు కూడా లేడు, ఇదే కరెక్ట్ సమయం అని చెప్పి కనిష్క ఎవరూ చూడకుండా తులసి రూమ్లోకి వెళ్తుంది. దిండు తీసుకొని తులసి మొహంపై గట్టిగా పెట్టి నొక్కబోతూ ఉంటుంది. ఓసే తులసి, ఇక నీకు చావే శరణ్యమే, ఇక నిన్ను ఎవరు కాపాడలేవరే అని కనిష్క మనసులో అనుకుంటూ దిండుతో తులసి మొహంపై నొక్కబోతూ ఉండగా తులసి సడన్గా కళ్ళు తెరిచి కనిష్క చేతిని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా కనిష్క షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తులసి లేచి కూర్చొని కనిష్క చేతిని పట్టుకొని కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, నన్ను చంపాలని చూసింది నువ్వా, నన్ను గన్తో షూట్ చేసింది నువ్వా, గన్తో షూట్ చేసినా నేను చచ్చిపోలేదని మళ్ళీ నన్ను చంపడానికి వచ్చావు కదా అని చెప్పి తులసి కనిష్కను అడుగుతూ ఉంటే, అప్పుడే సిద్ధు పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైంది తులసి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నన్ను గన్తో షూట్ చేసింది ఎవరో కాదండి, ఈ కనిష్కనే, అక్కడ నా ప్రాణాలు పోలేదని ఇప్పుడు నన్ను మళ్ళీ చంపడం కోసం వచ్చింది అని చెప్పి తులసి సిద్ధుకి చెప్తూ ఉంటుంది. ఇక దాంతో సిద్ధు కూడా కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిచ్చి, ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నీకు, నా తులసిని ఎందుకు చంపాలనుకుంటున్నావు అని చెప్పి సిద్ధు కనిష్కను నిలదీస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.